రికార్డింగ్ నెంబర్ 37. భాగవతము చదువుకుంటూ ఉన్నాము. ద్వితీయ స్కందము. ఖట్వాంగుడు అని ఇక్కడ హెడ్డింగ్ ఉంది. ఓ కురువంశ భూపతి, పూర్వము ఖట్వాంగుడు అని ఒక రాజు ఉండెను. అతడు సప్తద్వీపములను ఏలెను. ఆ సమయమున ఇంద్రాది దేవతలు భయంకరులైన రాక్షసులతో పోరాడి ఓడిరి. వారు వచ్చి ఖట్వాంగుని సహాయము కోరిరి. అతడు స్వర్గమునకేగి రాక్షసులనందరనూ చంపెను. దేవతలు మెచ్చి వరము కోరుమనిరి. అతడు తన జీవితకాలం ఇంక ఎంత ఉన్నదో చెప్పుడని కోరెను. ఒక ముహూర్తము మాత్రమే ఉన్నదని వారు తెలిపిరి. అతడు గగనయానమున వెంటనే భూమికి దిగి వచ్చెను. కొండల వంటి ఏనుగులు, చక్కని గుర్రములు వానికి కలవు. మరియు తనకు ప్రాణప్రియలైన స్త్రీలు కలరు. కొలువులో తన మేలు గోరిన వారు జ్ఞాన సంపన్నులునూ కలరు. అందరినీ మనస్సుతో విడిచిపెట్టి వైరాగ్యమును పొందెను. గోవిందుని నామకీర్తన చేసి నిర్భయుడై ఖట్వాంగుడు 2 గడియలలో కైవల్యము పొందెను. ఈ కథ విచిత్రమైనది. దేవతలు గెలువలేని రాక్షసులను మానవుడు గెలుచుట ఎట్లు సంభవము? గెలిచినను వాని సహాయము కోరిన దేవతలు వానికి వరమిచ్చుట ఎట్లు సంభవము అను సమస్యలిందు గలవు. ఇందలి రహస్యమేమనగా, దేవతలు బ్రహ్మాండమునందున్నట్లే మన శరీరముల యందు ఉందురు. అట్లే ఖట్వాంగుని శరీరం నందును కలరు. వారు దేహము, మనస్సు, ఇంద్రియములు, బుద్ధి అనువానికి అధిపతులు. వారుండగానే అహంకారము, కామము, క్రోధము మొదలగు భయంకర రాక్షసులు దేహ సృష్టిని ఆశ్రయించి పుట్టుదురు. వారిని జయించుట ఈ దేహమందలి దేవతలకు సాధ్యము కాదు, కనుక ఓడిపోదురు. జీవుని సహాయమర్థింతురు. జీవుడు సాధన చేసి ఊర్ధ్వలోకములకు అనగా ఉత్తమ ప్రజ్ఞలకు యానము చేసి చేరుకొనుట వలన ఈ రాక్షసులను చంపును. అట్టి స్థితిలో ఈ దేవతలే వరములిచ్చు సామర్థ్యము కలిగి ఉందురు. అప్పుడు జీవుడు వివేకమున తన దేహము యొక్క పరిమితి అల్పము అని గ్రహించును. అంతర్యామిని సమస్తమునందు భావించుట వలన వైరాగ్యము పొందును. అప్పుడన్నిటి యందును గోవిందుని గుణకీర్తనము చేసి మోక్షము నొందును. ఈ మార్పు వచ్చుటకు సరి అయిన భాగవత సాధన చేయువానికి ముహూర్త కాలము కూడా అక్కరలేదు అని ఈ కథ తెలుపుచున్నది. ముహూర్తమనగా 2 గడియల కాలము. తన జీవిత పరమావధి 7 దినములే ఉన్నదని సందేహపడుచున్న పరీక్షిత్తు సందేహ నివృత్తికై ఈ కథ చెప్పబడినది. ఇక్కడ సంసారము తొలగు మార్గము అని హెడ్డింగ్ ఉంది. నీకేడు దినముల తరువాత గాని జీవితం అంతము కాదు. అంతలో పరలోక సాధన వలన పరమశుభమును పొందవచ్చును. పరమశుభమనగా జనన మరణాతీతమైన మోక్షస్థితి. దేహము విడుచు కాలము సమీపించున్నప్పుడు జీవుడు కంగారు పడరాదు. కంగారు పడినచో మనస్సు చిక్కుపడును. మనస్సునకు మరణము అనబడు అజ్ఞాత స్థితి వచ్చి అడ్డుపడును. దేహముపై మోహము విడువవలెను. పుత్రులు, భార్య మొదలగు వానిపై మోహము కూడా విడువవలెను. మోహము పెరిగిపోయిన మద్ది చెట్టు వంటిది. ఊహలు చెట్టు కొమ్మల వలె చిగురించుచు వృద్ధి చెందుచుండును. దానిని నిష్కామము అను ఖడ్గముతో మొదలంట నరుకవలెను. నిష్కామము అనగా కోరికలు లేకుండుట. మొదలంట నరుకుట అనగా మరల చిగుర్చకుండా మూలములను కూడా పెళ్లగించి వేయుట. ఇచ్చట వ్యామోహములను పెళ్లగించుట అని అర్థము. వాని యందు అంతర్యామిని భావించినచో అవి పెళ్లగించుకొని పోవును. ఇల్లు విడిచి యాత్రలకు బయలుదేరవలెను. దీనివలన తన పరిస్థితులతో గల సంబంధము తెగినదో లేదో తెలియను. మనం యాత్రలకు పోయినచో బిడ్డలు ఎట్లుందురు? వారి పరిస్థితులను వారు చక్కబెట్టుకునుట ఎట్లు? మన సహాయము లేనిచో ఏమగుదురు? మొదలగు వ్యామోహములు, అహంకారము త్రెంపుకొనుట జరుగును. పుణ్య నదులలో స్నానము చేయుచుండవలెను. దీనివలన దోషములు తొలగును. ఒంటరిగా ఒక ప్రదేశమున శాస్త్రమునందు చెప్పబడిన విధానమున దర్భాసనమున గాని, వస్త్రముపై గాని, జింక చర్మముపై గాని ఆసీనులు కావలెను. ఇవి సంకేతములు. దర్భాసనమనగా తన రోమకూపముల కేంద్రములు. అజినము అనగా తన చర్మము. వస్త్రము అనగా తాను ధరించినది. ఇట్లు ఆసీనుడై ప్రణవ మంత్రమును స్మరింపవలెను.
అది పరబ్రహ్మ భావమునకు విత్తనము వంటిది. అది అకార ఉకార మకారములతో కలిసి ఏర్పడును. దానిని ఉచ్చరించినచో తన ఎందలి సమస్త లోకములను పవిత్రీకృతములగును. తాను కూర్చుండి తన చుట్టూను సమబాహు త్రిభుజమును స్మరింపవలెను. దానికి లోపల వర్తులమైన పూర్ణస్వరూపమునందు తానున్నట్లు స్మరింపవలెను. తన హృదయమున మరల సమబాహు త్రిభుజమును స్మరింపవలెను. దాని నడుమ కేంద్ర బిందువుగా నేను అను భావమునందు ఓంకారమును ఉచ్చరింపవలెను. దీనిని శ్వాసతో భావింపవలెను. దీని వలన వాయువులను జయించును. వాయువులనగా పంచప్రాణములు అనబడు సంకోచ వ్యాకోచాత్మకములైన స్పందనలు. ఇవి శ్వాసతో మిళితములై నిలబడును. ఇంద్రియార్థముల వెంట పరువెత్తు ఇంద్రియములను నిశ్చలము చేయవలెను. ఇంద్రియములకు గోచరించునట్టి ఆకారము, శబ్దము, వాసన, రుచి, స్పర్శ అనునవి ఇంద్రియార్థములు. వీనినే విషయములు అందురు. వీని వెంట గుర్రముల వలె ఇంద్రియములు పరువెత్తుచుండును. దాని వలన ప్రజ్ఞ బహిర్ముఖమగుచుండును. దాని వలన అంతర్యామి అయిన దైవము గుర్తుండక అనేక వస్తువులు దేనికదిగా గమనింపబడి పరస్పర సంబంధములేర్పడును. ఇట్లు గుర్రముల వలె పరివెత్తు ఇంద్రియములను పట్టుటకు బుద్ధి సారథిగా పనిచేయవలెను. మనస్సును పగ్గముగా పట్టవలెను. కర్మల వెంట ఇటు అటు పరుగెత్తు మనస్సును తన బుద్ధి బలముచే బంధింపవలెను. ఇట్లు బంధించుటకొక ఆకారముండుట ఆవశ్యకము. అది ఏ భగవంతుని ఆకారము. మన ఆకారమును మిగిలిన వస్తువుల ఆకారములను భగవంతుని ఆకారములుగా తెలుసుకొనుట. ఇచ్చట మన ఆకారముగా తెలియచున్నంతసేపును మన ఆకారముగా తెలియచున్నంతసేపును లౌకిక మగును, చాంచల్యమునకు కారణమగును. భగవంతుని ఆకారముగా తెలుసుకొనుట అభ్యసించున్న కొలదియు అలౌకిక మగును, నిశ్చలత్వమునకు దారితీయును. ఈ భావన వలన మనస్సునకు విషయములుండవు. అప్పుడు భగవంతుని పాదములు మొదలుగా గల అవయవములను క్రమముగా స్మరింపవలెను. తన పాదములు మొదలుగా గల అవయవములను భగవంతునివిగా ఎరుగవలెను. అప్పుడు రజస్తమస్సులచే కదలుచున్న మనస్సు వాని నుండి ఏమరుపాటు చెందును. ఇక రజస్తమస్సులు ఉండవు. ధారణ చిక్కును. రజస్తమస్సుల వలన కలిగిన మలములు తొలగిపోవును. ఒక పనికై వ్యామోహపడుట, విసుగు చెందుట మొదలగునవి త్రిగుణముల వలన కలిగిన మలములు. అవి క్షాళనములు అగును. అప్పుడు చిత్తము నిర్మలమగును. దానితో విష్ణుపదమును చేరుకొనును. ఇట్లు ధారణ చిక్కిన వానికి లక్ష్యము సుఖమయమైన తానుగా అనుభవము కలుగును. దాని యందు సర్వాంతర్యామి భావన కలుగును. దానిపై భక్తి పుట్టును. దానితో తనకు యోగము కుదురును. యోగమనగా ఒకటిగా ఉండుట. అప్పుడు వేరుగా ఉన్న తాను ఉండడు, అనగా తనకు మోక్షము సిద్ధించును. ఇట్లు ఉపదేశించిన శుకయోగితో పరీక్షిత్తు మరల ఇట్లనెను. ఇక్కడ ధారణ అని హెడ్డింగ్ ఉంది. ధారణ నిలబడు విధానమేమి? దానికి ఏ రూపము కావలెను? మొదలు ధారణ అనగానేమి? జీవుని మనస్సును దాని బిగువును ధారణ ఏ విధముగా హరించును? ఈ అంశములను వివరింపుము. అప్పుడు శుకయోగి ఇట్లనెను. మొదట వాయువును నియమము చేయవలెను. దానితో సంగమములను తొలగించుకొని ఇంద్రియముల వృత్తులు నిలిచిపోవునట్లు చేయవలెను. చిత్తమును శ్రీహరి యొక్క విశాలమైన రూపమునందు చేర్చవలెను. బుద్ధి బలమున సాధకుడి క్రమమును అనుసరించవలెను. వాయువును నియమము చేయుట అనగా పంచప్రాణములను క్రమబద్ధముగా నిలిపివేయుట. ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము అనునవి పంచప్రాణములు. వీనినే పంచవాయువులు అని కూడా అందురు. ఇవి స్పందనాత్మకములై సంకోచ వ్యాకోచ వ్యాపారములు కలిగి ఉండును. ఇందు మొదటి రెండును అనగా ప్రాణాపానములు మన ఉచ్ఛ్వాస నిశ్వాసములకు కారణములు. ప్రాణశక్తి వలన మనము శ్వాస పీల్చుటయు, అపానశక్తి వలన శ్వాస విడుచుటయు జరుగుచున్నది. ఉచ్ఛ్వాస నిశ్వాసములు మనచే చేయించునవి గాని మనము చేయునవి కావు. అనగా
కర్తృత్వము మన మనస్సునకు లేదు. అయినను మనస్సును వాని యందు పెట్టినప్పుడు కొంతవరకు మనము చేయునవిగా వర్తించును. కొంతవరకనగా ప్రాణమునకు ముప్పు వాటిల్లకుండునంత వరకే. అంతకన్నా ఎక్కువ కాలము మనము బంధింపదలచినచో ఉక్కిరి బిక్కిరి అగును. దేహములోని ప్రాణశక్తి గాని భౌతిక దేహము గాని ఈ రెండిటికీ గల సంబంధము గాని మన మనస్సునకు సంబంధించినది కాదు, మన పూర్వ కర్మకు సంబంధించినది. ఈ కర్మ జగత్కర్మ నుండి మన మనస్సు మూటకట్టుకొనినది. జగత్కర్మ దైవమునకు అధీనము. ప్రాణమునకు దేహమునకు గల సంబంధము కూడా తాత్కాలికముగా మన కర్మకు అధీనమైనను దాని వెనుక జగత్కర్మకే అధీనము. ఇన్నిటితో మన మనస్సుకు గల సంబంధము మనలో నడచుచున్న ప్రాణాపాన శక్తులతో ముడిపెట్టుకొని ఉన్నది. మన రికార్డింగ్ నెంబర్ 37 అయిపోయింది.